దేశంలో పలు పలు ప్రాంతాల్లోనండి సాటానిక్ చర్చెస్ ఎలా అయితే దేవుని ఆరాధించగల దేవుని మందిరాలు ఎలా ఉంటాయో సాటానిక్ చర్చెస్ కూడా ఉన్నాయి. అక్కడ ఎవరంటే సాతాన్ని ఆరాధిస్తూ ఉంటారు. సాతాను కొంతమందికి కొన్ని పనులు అప్పగిస్తూ ఉంటాడంట. కొన్ని పనులు అప్పగిస్తూ ఒక్కొక్క గృహానికి వెళ్ళి నువ్వు క్యాన్సర్ని ప్రకటించు, దాని తర్వాత నువ్వు శాపాన్ని గొడవల్ని నువ్వు నీ మాట ద్వారా నువ్వు ఆ గృహంలో శపించు అని అన్నప్పుడు ఒక్కొక్క గృహానికి వెళ్ళి ప్రకటిస్తూ ఉంటారంట. శాపాన్ని, క్యాన్సర్ని, ఈ వ్యాధి ఆ వ్యాధి గొడవలు ఇవన్నీ చెప్తున్నప్పుడు అప్పుడు సమాధానంగా ఉండే గృహాలు కూడా అప్పుడప్పుడు గొడవలు వచ్చేస్తుంటాయి. అప్పుడప్పుడు క్యాన్సర్ వ్యాధితో బాధపడుతుంటారు. ఎందుకంటే శాపాలు పెడుతున్నప్పుడు అవన్నీ ఇంకా పనిచేస్తూ ఉంటాయి. కొన్ని గృహాలకు వెళ్ళిన వెంటనే అక్కడ ఒక బ్లూ కలర్ లైట్ లాగా ఆ గృహం అంతా నింపబడి ఉండేదంట. వాళ్ళు చెప్పే మాటలు తిరిగి వాళ్ళకి కొడుతుండేదంట. అస్సలు ఇంత కూడా వాళ్ళ గృహంలోకి చొరబడలేకపోయేదంట. ఎందుకు అని తిరిగి వచ్చి ఆ సాతాన్ని అడుగుతుంటే ఆ సాతాన్ అంటదంట, నువ్వు వాళ్ళని వదిలేసి, ఎందుకంటే వాళ్ళు దేవుని బిడ్డలు, ఇంకా నులివెచ్చని స్థితిలో, ఇంకా దేవుడు దెయ్యం లేడు అన్న నులివెచ్చని స్థితిలో ఉన్న వాళ్ళని వెళ్ళి నువ్వు టార్గెట్ చేయి, వీళ్ళు దేవుని బిడ్డలు అన్నప్పుడు ఆ సాటనిస్ట్ కి, ఆ యొక్క వర్షిపర్ కి అర్థమైంది ఏంటంటే, లేదు నేను ఇదే గొప్ప శక్తి అనుకున్న, దీనికి మించిన శక్తి అంటే ఈ మాటలు ఈ శాపాలు కూడా పని చేయని ఒక వెలుగు ఉంది, అది నాకు కావాలి అని అప్పుడు నిజమైన రక్తము, నిజమైన దేవుని యొక్క శక్తి, నిజమైన దేవుడు ఎవరో తెలుసుకుని యేసు ప్రభుని నమ్మి ఆయన ఆరాధించడం ప్రారంభించారు. ఇట్స్ ట్రూ స్టోరీ అండి. సాటానిక్ వర్షిపర్స్, సాటానిక్ ఇది అన్నప్పుడు, సో వాట్ ఈస్ ద డోమ్ అని అంటే ఆయన రక్తం.